కానీ ఈ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అవనివ్వండి, పుట్టింటోళ్ళు ఇచ్చింది ఏదన్నా ఉంటే పసుపు కుంకుమ అందుకని అది అమ్ముకుంటూ కొనుక్కుంటామండి. సరే ఇప్పుడు ఏదన్నా కష్టపడి కొనుక్కుంటారో అలాంటి వాటి మీద ఇలాంటి దౌర్జన్యాలు చేయకూడదు కదండి. చేస్తే ఇప్పుడు నన్ను అడిగితే ముందు ముందు ఇంకా ఒకరికి అలవాటు పడిన ఇంకొకరికి చేస్తే కష్టపడి ఒక నెలల ఫ్యామిలీని పెంచమనండి. మిగతా వాళ్ళు జోలికి రారు. అందులో ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుందండి. ఇలాగ ఒకళ్ళు ఆక్రమించి తినేస్తే ఎంతవరకు అలా న్యాయం జరుగుతుంది? వాళ్ళకి మాత్రం సంతృప్తి ఉంటుందండి. వాళ్ళ కుటుంబానికి మేలు జరగాలి కదండి. కష్టపడిన సొమ్ము దానికి ఒక ఇలువ ఉంటుందండి. ఇలాగ ఎదుటి వాళ్ళది ఆక్రమించి తినేస్తే వాళ్ళ కుటుంబం ఎంత విలువలాడుతుందండి? అది పద్ధతి కాదు కదండి. ఒకరిని బట్టి ఇంకొకరు నేర్చుకుంటారు. ఒకళ్ళు మంచి మార్గాన్ని నడితే 10 మంది మంచి మార్గాన్ని నడుపుతారండి. ఇది మీరు ఏ రకంగానే మేలు చెయ్యాలండి. మేము ఎంతో చొందించి చెప్తున్నాం. మేము ఇలాంటిది ముందు ముందు జరగకుండా మీరు సాయపడాలి. ఇలాంటి దుర్మార్గతనాలు ఇది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళామండి. అన్నీ కూడా పక్కాగా ఉన్నా కానీ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. కానీ ఇంత పక్కబందిగా ఉన్నాక కూడా చేయించుకున్నామంటే ఇలాంటి వాటి జోలికి వచ్చారంటే ఇంకెక్కడెక్కడ ఉంటారండి బయట. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటాను ఇక్కడ పక్కన ఉన్న గురించి మాకే ఇలాగా జరిగింది. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మాకు అసలు. న్యాయంగా సంపాదించింది ₹1 అయినా ఉంటుందండి. అది ఇలాగ అన్యాయంగా సంపాదించింది ₹1 కాదు, ₹10 ఎంతైనా ఉండదండి. తృప్తి ఉండదు వాళ్ళకి. వాళ్ళ కుటుంబం బాగుపడాలంటే మంచి మార్గాన్ని నడాలండి. అదండి మేము చెప్పవలసింది.